వెల్కమ్ స్టూడెంట్స్. మీరు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్స్ అయినా సరే, ఎంసెట్, ఈసెట్, ఐసెట్, లాసెట్, ఇలా మనకు స్టేట్లో ఉన్న ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా, నేషనల్ లెవెల్ ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్స్ అయినా సరే, నేను ప్రిపేర్ అవ్వలేదు, నాకు నాలెడ్జ్ లేదు, క్వాలిఫై అవుతానా లేదా భయంగా ఉంది, మంచి ర్యాంక్ వస్తుందా లేదా, అసలు నాకు చదువుతున్నా కూడా మంచి మార్క్స్ వస్తాయా లేదా అని భయపడుతున్న స్టూడెంట్స్ అందరికీ మీకు సింగిల్ ట్రిక్ అయితే చెప్తున్నాను. ఇప్పుడు ఈ సింగిల్ ట్రిక్ మీరు అప్లై చేస్తే షూర్గా 100% మీకు మీ మార్క్స్ డబుల్గా వస్తాయి, ఇంక్రీజ్ అవుతాయి, ఆటోమేటిక్గా బెస్ట్ ర్యాంక్ కూడా అవడం జరుగుతుంది. సో ఈ సింగిల్ ట్రిక్ చెప్పే కంటే ముందు మన ఛానల్లో మీకు ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన కంప్లీట్ గైడెన్స్, ట్రిక్స్, టిప్స్ అన్నీ చెప్పడం జరుగుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అలాగే వీడియో తప్పకుండా లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. సో ఈ సింగిల్ ట్రిక్ని మీరు మీ ఎగ్జామ్ కంటే ముందు ఒక ప్రీవియస్ పేపర్స్ కానీ, మీకు ప్రాక్టీస్ పేపర్స్ కానీ ఒక 4-5 పేపర్స్లో మీరు అప్లై చేస్తే డైరెక్ట్గా మీరు 100% మీరు మార్క్స్ తెచ్చుకునేలా ఈ సింగిల్ ట్రిక్ అయితే వెరీ జెన్యూన్, 100% మీకు అక్యురేట్గా వర్క్ అవుతుంది. ఈ ట్రిక్ అనేది మీరు 100 క్వశ్చన్స్కి ట్రై చేస్తే 80 క్వశ్చన్స్కి ఈ ట్రిక్ వర్కౌట్ అవుతుంది, మీకు మార్క్స్ వస్తాయి. ఈ సింగిల్ ట్రిక్ అప్లై చేయడానికి మీకు 5 టిప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్ అందరికీ. ఈ 5 టిప్స్ అన్నీ మీరు కరెక్ట్గా ఫాలో అవుతేనే మీకు కరెక్ట్గా ఈ ట్రిక్ వర్కౌట్ అవుతుంది, మీ మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో వీడియో స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ థింగ్, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నామైనా సరే మనకు ఆప్షన్స్లో ABCD 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇది అందరికీ తెలుసు కదా, ఆల్రెడీ చూసే ఉంటారు కదా. సో మనకు ఎగ్జామ్లో ఈ 4 ఆప్షన్స్ నుంచి రైట్ ఆన్సర్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే మిగిలిన 3 ఆప్షన్స్ రాంగ్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేసినప్పుడే రైట్ ఆన్సర్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారంటే రైట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం మానేసి రాంగ్ ఆన్సర్ ఏంటి అనేది మనం ఎలిమినేట్ చేయడం ఈ ట్రిక్ యొక్క మెయిన్ థీమ్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే మనం ఈ సింగిల్ ట్రిక్ అప్లై చేసుకొని ఈ టిప్స్ ఫాలో అవుతూ ఉంటే మనకు షూర్గా 4 ఆప్షన్స్ నుంచి 2 ఆప్షన్స్ డిలీట్ అయిపోతాయి. అప్పుడు MCQ కాస్త, సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కాస్త మనకు డైరెక్ట్గా ఎస్ ఆర్ నో ఆప్షన్ అవుతుంది. సో సింగిల్గా 2 ఆప్షన్స్ ఉంటాయి, 2 ఆప్షన్స్ ఏది ఎస్ ఏది నో అనేది మనకు వచ్చేస్తుంది. సో డైరెక్ట్గా ఎస్ ఆర్ నో మనం అప్లై చేసేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. మనకి ఎగ్జామ్ హాల్లో రైట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడం అనేది ఎంత కష్టం అవుతుందో రాంగ్ ఆన్సర్స్ ఎలిమినేట్ చేయడం అనేది అంత ఈజీ అవుతుంది. సో ఈ రైట్ ఆప్షన్ ఫైండ్ అవుట్ చేయడానికే మీకు ఇప్పుడు ఈ 5 టిప్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ 5 టిప్స్ మీరు అక్యురేట్గా మీ యొక్క పేపర్స్లో అప్లై చేయండి, మీకు మంచి మార్క్స్ అయితే కన్ఫామ్గా రావడం జరుగుతుంది ప్రతి ఒక్క ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంసెట్ స్టూడెంట్స్ అయితే మీకు 160కి 80 మార్క్స్ స్కోర్ చేయొచ్చు ఈజీగా. అలాగే ఈసెట్ స్టూడెంట్స్ అయితే 200కి 100 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ మార్క్స్ మీరు ఈ టిప్స్ యూజ్ చేసుకొని సింగిల్ ట్రిక్ ద్వారా ప్రతి ఒక్కరూ స్కోర్ అయితే చేయొచ్చు. సో ఆప్షన్స్లో ఫస్ట్ మీరు టిప్ ఏంటి అంటే ఆడ్ ఆన్సర్ ఎలిమినేట్ చేయాలి. సో మనకు ఇచ్చే 4 ఆప్షన్స్లో ఒక ఆన్సర్ అయితే కంపల్సరీగా ఆడ్ ఆన్సర్ ఉంటుంది. సో ఆ ఆన్సర్ చూడగానే మనం ఇదే ఆన్సర్ కదా అని మనం టిక్ చేసేసి డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చాం కాదు. ఆడ్ వన్ ఏదైతే ఉంటుందో కంపల్సరీగా అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. దాన్ని ఫస్ట్ మనం ఎలిమినేట్ చేసి మిగిలిన 3 ఆప్షన్స్లో మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే లెంతియెస్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో క్వశ్చన్కి, సో లెంతియెస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఆప్షన్స్లో అది 80% ప్రతి ఎగ్జామ్లో రైట్ ఆన్సర్ అవుతుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎలిమినేట్ చేయకూడదు. అంటే మీకు ఇప్పుడు 20 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, 20 క్వశ్చన్స్కి లెంతియెస్ట్ ఆప్షన్స్ ఇచ్చిన ఆన్సర్స్ ఉంటే అందులో 16 క్వశ్చన్స్కి ఇదే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. జస్ట్ ఒక 4 క్వశ్చన్స్కి మాత్రమే రాంగ్ అవుతుంది. అంటే మీకు డైరెక్ట్గా 16 లెంతియెస్ట్ ఆప్షన్ ఇచ్చిన ఆన్సర్స్ మీరు ఫైండ్ అవుట్ చేస్తున్న టైంలో 16 మార్క్స్ వచ్చేస్తాయి, అందులో 4 మాత్రమే మనకు రాంగ్ అవుతాయి. అలాగే క్వశ్చన్ సంబంధించి మనకు న్యూమరిక్ వాల్యూస్ క్వశ్చన్ ఉంది కదా, క్వశ్చన్లో న్యూమరిక్ వాల్యూస్ అప్లై చేసినప్పుడు మనం
ప్లస్ లేదా మైనస్ ఇంటూ డివిజన్ చేస్తాం కదా. ఇలా చేసినప్పుడు మనకు దీని యొక్క ఆన్సర్ మనకి ఇక్కడ ఒక 2 ఆప్షన్స్లో ఇదే ఆన్సర్ ఉంటుంది. మనం ఈ వాల్యూస్ అప్లై చేసి డైరెక్ట్గా క్వశ్చన్లోనే ఈ న్యూమరిక్ వాల్యూస్ అప్లై చేసినప్పుడు అందులో 2 ఆన్సర్స్ కన్ఫామ్గా ఏవో ఒకటి ఉంటాయి. ఇవి ఏంటి అంటే స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేయడానికి, సో ఇవే ఆన్సర్ అనుకొని డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయాలని, ఫూలిష్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి ఆప్షన్స్ అయితే ఇస్తుంటారు ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్లో. సో అలా మనం ఫూలిష్ కాకుండా ఆ 2 ఆప్షన్స్ని మనం ఎలిమినేట్ చేసేయాలి డైరెక్ట్గా. ఈ వాల్యూస్ పుటప్ చేసినప్పుడు వచ్చే ఆన్సరే కాదు. తర్వాత మనకు నియరర్ బై ఆన్సర్ ఉంటుంది. సో ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకు 5.7 ఒక ఆప్షన్ ఇచ్చారు, 5.71 ఇచ్చారు, 5.73 అని ఇచ్చారు, ఇంకొక ఆప్షన్ 6.23 ఇస్తారు, ఇంకొక ఆప్షన్ 7.42 అని ఇస్తారు. ఇలా ఇచ్చినప్పుడు నియరర్గా ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఇందులోనే మనకు కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది, దాన్నే మనం టిక్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడే మనకు మార్క్స్ ఇంక్రీజ్ అయిపోతాయి. తర్వాత న్యూమరిక్ వాల్యూస్తోని మనం క్వశ్చన్లో అప్లై చేసినప్పుడు ప్రతిసారి మనకు న్యూమరిక్ వాల్యూస్తోని ఆపరేషన్ చేసినప్పుడు ఆ క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూస్ పుటప్ చేస్తే డైరెక్ట్గా 0 వస్తుంది ఆన్సర్. సో అలా 0 వచ్చే ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది 100% రాంగ్ ఆన్సర్ అవుతుంది. 80%లోనూ 0 అయితే మనకు రాదు. సో అలా 0 కూడా ఇస్తారు ఆప్షన్స్లో, ఆ ఆన్సర్ కంపల్సరీగా ఎలిమినేట్ చేసేయాలి. సో ఇలా ఈ 5 టిప్స్ ఫాలో అవుతూ సింగిల్ ట్రిక్ ద్వారా ప్రతి ఒక్కరూ మీరు 50% మార్క్స్ కంటే ఎక్కువ తెచ్చుకోవచ్చు. మీరు ఈ టిప్స్ని ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే, ఎంత ఎక్కువగా మీరు పేపర్స్ పైన ప్రాక్టీస్ చేస్తే అంతకంటే ఎక్కువ మార్క్స్ ఎంసెట్ స్టూడెంట్స్ 80 కన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఈసెట్ స్టూడెంట్స్ మీరు 100 కంటే ఎక్కువ తెచ్చుకోవచ్చు. ఐసెట్ స్టూడెంట్స్ కూడా మీకు పేపర్ ఉన్నదానికంటే డబుల్ మార్క్స్ కంటే, హాఫ్ ఆఫ్ ద మార్క్స్ కంటే ఎంత ప్రాక్టీస్ ఎక్కువగా ఉంటే అన్ని మార్క్స్ మీకు ఇంక్రీజ్ అవుతాయి. ఇది జెన్యూన్గా ప్రతి ఇయర్ అందరికీ వర్కౌట్ అవుతున్న ట్రిక్. అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి. ప్రాక్టీస్లో పేపర్స్లో చేయండి. చేసిన తర్వాత అందరికీ వీడియో తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్లో ఇటువంటి కంప్లీట్ అన్ని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన టిప్స్, ట్రిక్స్, ప్రిపరేషన్ స్ట్రాటజీ, గైడెన్స్ అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేసి పెట్టండి. ప్రతి ఒక్క వీడియో మిస్ కాకుండా ఉంటారు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీకు చెప్పిన ఈ టిప్స్ అన్నీ ట్రిక్ వర్కౌట్ అయ్యేలాగా ప్రతి సబ్జెక్ట్ సంబంధించి ఇండివిజువల్గా ఒక్కొక్క సబ్జెక్ట్ సంబంధించి ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ తీసుకొని ఆ క్వశ్చన్స్కి ఈ టిప్స్ అన్నీ అప్లై చేస్తూ ట్రిక్ ఎలా వర్కౌట్ అవుతుంది, కరెక్ట్ ఆన్సర్ ఎలా వస్తుంది అనేది లైవ్ ఎగ్జాంపుల్తో సహా మీకు అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఎంత ఫాస్ట్గా వీడియో రీచ్ వస్తే మీకు అంత ఫాస్ట్గా మిగిలిన సబ్జెక్ట్ సంబంధించి లైవ్ ఎగ్జాంపుల్తో సహా మీకు కంప్లీట్గా అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు ఇంకా ఈజీ అయిపోతుంది మీకు. సబ్జెక్ట్ వైజ్గా ఇంకా పర్ఫెక్ట్గా మీరు టిప్స్ అన్నీ అప్లై చేసి ట్రిక్ వర్కౌట్ చేయడం ద్వారా మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఇలా అన్ని సబ్జెక్ట్ సంబంధించి మీకు కంప్లీట్గా లైవ్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ తీసుకొని ఆ క్వశ్చన్స్ అన్నిటికీ టిప్స్ ఎలా అప్లై చేయాలి, ఏ క్వశ్చన్కి అప్లై చేయాలి, ఆ ట్రిక్ వర్కౌట్ ద్వారా ఆన్సర్ ఎలా వస్తుంది అనేది మీకు క్లారిటీగా ఇంకా అర్థమైపోతుంది.